అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ దీపిక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి 2 ఐటమ్స్ ఏదో చూపిస్తుంది, ఏం చేయబోతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇది తోటకూర, ఇది ఆనియన్స్. ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి నేను ఇవాళ తోటకూర తాలింపు ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఓకేనా? వెరీ ఈజీగా, టేస్టీగా ఈ సింపుల్ 2 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి టేస్టీగా ఉండే తోటకూర తాలింపు మీకు చేసి చూపించబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అని. ఓకేనా? సరే, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే ఆనియన్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తోటకూరని మనం వాటర్లో నీట్గా కడిగేసుకుందాం. ఓకేనా? ఆనియన్స్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. ఇలా అయితే ఎలా పడితే అలా అయితే కట్ చేయకూడదండి. ఆనియన్స్ని నీట్గా చిన్న ముక్కలు, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాగా దీంట్లో ఈ కర్రీకి ఆనియన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారండి. సో ఇలాగ నీట్గా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇందులో అయితే టమోటా అలాగా మనం ఏమీ వేయమండి. టమోటా వేస్తే దాని టేస్ట్ పోతుంది. సో టమోటా ఏమి యూజ్ చేయము. ఓన్లీ ఆనియన్స్, తోటకూర యాజ్ యూజువల్గా మరి అన్ని దాంట్లో వేసే విధంగానే ఉప్పు, కారము, పసుపు ఇలా వేస్తాం. ఇంకా వేరే ఏమి వేయము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తోటకూరని మనం వాటర్లో నీట్గా కడుక్కుందామండి. దానికంటే ముందుగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తోటకూరని. సో ఇలా పట్టుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా నేను తోటకూరలు వచ్చి 3 కట్టలు తీసుకున్నానండి. ఎందుకంటే ఇద్దరికి చేస్తున్నాను కదా. సో నేను 3 కట్టలు తీసుకున్నాను. మీరు ఎంతమంది చేయాలనుకుంటున్నారో దాని క్వాంటిటీ మీరు బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కడుక్కుందాం. మనం అలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, తొందరగా ఉడికిపోతుంది. సో అలానే మనం ఎలా అది ఒలిచి పెట్టుకుంటామో ఆకుకూరని అలాగే వండితే తొందరగా కుక్ అవ్వదు, చాలా టైం పట్టుకుంటుంది. ఇలా అయితే ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం చిన్న చిన్నగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇదంతా మనం ఒక గిన్నెలో తీసుకుందాం. ఇలా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకొని నేను నీట్గా వాటర్లో క్లీన్ చేసుకుంటా. చూసారు కదా, ఇలా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపించేస్తా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఇది మొత్తం ఆకుకూర మనం ఆయిల్లోనే తాలింపు వేసుకుందాం. ఆయిల్ నేను ఇక్కడ 4 స్పూన్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ తోటకూర అంతాకి మనం వాటర్ యూజ్ చేయము. మొత్తం కూడా ఆయిల్లోనే మగ్గిపోవాలి. వాటర్ యూజ్ చేస్తే టేస్ట్ బాగోదు. కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ బాగా మెత్తబడాలండి. ఇది చిన్న ఫ్లేమ్ పైననే ఉడికిపోవాలి. తోటకూర అంతా కూడా చిన్న ఫ్లేమ్ పైన మనం చేస్తాము. సో ఇలా మంచిగా మనం కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా మెత్తగా మగ్గిపోవాలండి. మనం ఇందులో ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఒక పావు స్పూన్ అంతా మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేస్తే మంచిగా కలుపుకోవాలి. ఇలాగా సో ఇలాగా మంచిగా కలుపుకోవాలంటే వెరీ ఈజీ అండ్ టేస్టీ తాలింపు కూర అండి. ఆకుకూరలు తినడం వల్ల మన కళ్ళకు కూడా చాలా చాలా మంచిది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం ఆకుకూరలు తినడం అలవాటు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా కంటికి చాలా మంచిది. సో ఇలా అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న తాలింపుని మనం ఇందులోకి వేసేద్దాం. చాలా క్వాంటిటీ లాగా కనిపిస్తుంది కానీ అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెమే అవుతుందండి. సో అందుకే కొంచెం ఇది ఎక్కువే తీసుకోవాలి తోటకూర అయితే. సో ఇలా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి. నేను తక్కువ వేస్తున్నాను, 1 స్పూన్ అలా వేస్తున్నాను. సో వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మగ్గిపోయిన తర్వాత చాలా కొంచెం క్వాంటిటీ అవుతుంది. సో అందుకని మనం ఎంత క్వాంటిటీ అవుతుందో చూసుకొని అప్పుడు
సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కారము, ఆనియన్స్ అన్నీ మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలాగా అంతే అండి. ఇంకా సాల్ట్ ఒకటి యాడ్ చేసేస్తే మన తాలింపు, తోటకూర తాలింపు రెడీ అయినట్టే. చూసారు కదా నేను వేసినప్పుడు ఎంత చాలా ఎక్కువ కనిపించింది. ఇప్పుడు చూసారా ఎంత తక్కువ అయిపోయింది, ఇంకా తక్కువ అయిపోయింది. కానీ 2 మెంబర్స్కి అవుతుంది. సో ఇలానే కొంచెం సేపు మనం మగ్గించేద్దాం. ప్లేట్ పెట్టి మగ్గించేద్దామండి. ఒక 5 మినిట్స్ అలాగా మనం మగ్గించేద్దాం. సో 5 మినిట్స్ అయిపోయిందండి. మన తాలింపు ఎంతవరకు మగ్గిందో చూద్దాం. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అవుతుంది. సో మనం ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుందాం. ఇది కూడా నేను క్వాంటిటీ అని చెప్పట్లేదు, రుచికి తగినంత వేసుకుందాం. నేను 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సో సాల్ట్ ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలాగ పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనం టేస్టీగా ఉండే తోటకూర తాలింపు ఎలా చేసుకోవాలో. సాల్ట్ వేసాక బాగా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకుంటున్నాం. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గనిద్దాం. ఇంకొంచెం సేపు ప్లేట్ పెట్టేస్తాం. 5 మినిట్స్ అయిపోయిందండి. మన తోటకూర తాలింపు ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. వావ్, చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. ఒక్కసారి ఇలా కలుపుకుందాం. అయిపోయినట్టే అండి మన తోటకూర తాలింపు. స్మెల్ అయితే అద్దరిపోతా ఉందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చపాతీ కానీ, రొట్టె కానీ, అన్నంలోకి కానీ మీరు ఎందులోకైనా మీరు హ్యాపీగా తినొచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎలా వచ్చింది ఏంటి అని. వావ్, చూసారా, అబ్బా నోరు ఊరిపోతుందండి అసలు. నేను స్టవ్ కట్టేస్తున్నానండి, ఓకేనా? సో ఇదే అండి మన తోటకూర తాలింపు ఎలా వచ్చిందో చూసారు కదా. స్టవ్ బంద్ చేసి నేను దీన్ని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటాను. చూసారు కదా నోరు ఊరించిపోయి తోటకూర తాలింపు స్మెల్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చపాతీ కానీ రోటీ కానీ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.